నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. సూర్యం బాలాజీ ఫ్యాక్టరీకి వెళ్లారు. ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. రాధ నన్ను వేరే పని మీద దూరం పంపిస్తే నేను ఇక్కడికొచ్చాను. నువ్విక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపో. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. కొట్టు. ఏంట్రా చూస్తున్నావు? నన్ను కొట్టు. అది కాదన్నా, నేను మిమ్మల్ని కొట్టడం ఏంటి? రే, నా మీద నీకున్న గౌరవానికి నాకు చాలా సంతోషం. కానీ నువ్విక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలంటే నేను దెబ్బలు తినాలరా. కొట్రా. నువ్వు నన్ను కొట్టి పారిపోయినట్టుగా ఉండాలి. కొట్రా. కొట్టి పారిపో. కొట్రా బాబు, దండం పెడతాను. కొట్టు, కమాన్. వెనక్కెళ్ళండి. చంపేస్తా, చంపేస్తా, లేదంటే చంపేస్తా. వెళ్ళండి, వెళ్ళండి, వెనక్కెళ్ళండి. కాళీ, కాళీ, ఏంటయ్యా దెబ్బలు? అసలు వాడు ఎలా తప్పించుకున్నాడు? ఏం చెప్పమంటారు సార్? రాధగారు నాకు పని చెప్పినా సరే వాడితో నిజం చెప్పిద్దామని ఇక్కడికొచ్చాను. కానీ వాడు కట్లు ఎప్పుడు విప్పించుకున్నాడో నాకు తెలియదు. సడన్గా నా మీద పడి చేతిలో ఉన్న కర్ర లాక్కున్నాడు. నన్ను తిరిగి కొట్టాడు. అవునయ్యా, లోపల నుంచి కాళీబాబు అరుపులు విన్నాం. వాడు బలంగానే కొట్టినట్టున్నాడు. వాడిని కట్టేశాం కదయ్యా, మరి వాడు కట్టేలా విడిపించుకున్నాడు? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. కానీ నేను వాడిని కొట్టడానికి వచ్చేసరికి ఆల్రెడీ వాడు కట్లు విడిపించుకొని ఉన్నాడు. అందుకే నా మీద అటాక్ చేయగలిగాడు. మనం వాడిని గదిలో పెట్టి తాళం వేశాం కదా, ఆ తాళం నీ దగ్గర మా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదుగా. మరి అలాంటప్పుడు వాడు ఎలా విడిపించుకున్నాడు? ఎంతైనా వాడు ఒక రౌడీ కదా సార్. వాడి టెక్నిక్స్ వాడుకుంటాయి కదా, అందుకే వాడి పని చేశాడు. సరే, వాడెక్కడికి పోతాడు? వాడు ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. నీకు బాగా దెబ్బలు తగిలాయి, ముందు హాస్పిటల్కి వెళ్ళాలి. పద పద రా. సుష్మా, సుష్మా, సుష్మా. అదేంటి సుష్మా, బారెడు పొద్దెక్కినా ఇంకా పడుకునే ఉన్నావు? గోపి లేడా? ఆ నిద్రేంటే నిన్నేనే. ఏంటే ఒళ్ళంతా అలా ఉంది? చికెన్ బాక్స్ వచ్చిందమ్మా, అమ్మవారంట, గోపి చెప్పాడు. ఏంటి అమ్మవారా? ముందే ఆ మాట చెప్పాలి కదే. నేను అనవసరంగా వచ్చి ఆ మంచం మీద కూర్చున్నాను కదే.
ఏంటమ్మా ఏమైంది? ఇంకా ఏమైందంటావేంటి? అమ్మవారని నువ్వే చెప్తున్నావు కదా. ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తే అది నా దగ్గర కూడా వస్తుంది కదా. నువ్వు నాకు అమ్మవమ్మా. ఇప్పుడు నువ్వు తప్ప నన్ను ఎవరు చూసుకుంటారు చెప్పు? నేను కనీసం కాలు కూడా కింద పెట్టలేకపోతున్నాను. మీటింగ్ ఉందని గోపి వెళ్ళాడు. నువ్వే కదా చూసుకోవాల్సిందే. పొద్దు నేను గోపికి చెప్పాను కూడా. మా అమ్మకి ఫోన్ చేసి రమ్మంటాను, తను నన్ను చూసుకుంటుంది అని. ఏడ్చినట్టుంది. చూసుకోవడానికి నువ్వు నేను ఏం బయటికి వెళ్ళటం లేదు. నీ ఒంటి మీద అమ్మవారుంది. ఇలాంటప్పుడు నీ దగ్గర ఎవరుంటారు? నా వల్ల అయితే కాదు. గోపికి చెప్పి ఎవరినైనా పని మనిషిని రమ్మను. నీకు తగ్గాక ఫోన్ చేయి, అప్పుడే వస్తా. నేనొస్తాను. అమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఇక్కడ బాగోలేంది నీ కూతురికి. పర్లేదులే, ట్రీట్మెంట్ చేయించుకుంటే అదే తగ్గిపోతుంది. నువ్వు కూతురు కదా అని నేనొచ్చి ఆ రోగాన్ని అంటించుకోలేను కదే. నీకు తగ్గాక ఫోన్ చేయి, నేనొస్తాను. నీకు ఇలా ఉందని తెలిస్తే అసలు వచ్చేదన్నే కాదు. ఏంటి వర్ష, నాతో ఏమైనా మాట్లాడాలా? నువ్వు నన్ను ఎంత కన్విన్స్ చేసినా నా వల్ల నువ్వు తిట్లు తినడం నేను తట్టుకోలేకపోతున్నాను వంశీ. ఆ బొమ్మ నా వల్లే పగిలిందని కళ్యాణ్ గారికి నిజం చెప్పేస్తాను. వద్దు వర్ష, కళ్యాణ్కి తెలియకూడదనే కదా నేను అలా చెప్పాను. ఆ విషయం అక్కడితోనే మర్చిపోమన్నాను కదా. మళ్ళీ ఎందుకు పదే పదే గుర్తు చేసుకుంటున్నావు? ఎలా మర్చిపోమంటావు వంశీ? కళ్యాణ్ గారు నీకు ఎంత విలువిస్తారో నాకు తెలుసు. అలాంటి నిన్ను ఈరోజు ఆయన అన్న మాటలు నాకు చాలా కష్టంగా ఉన్నాయి. మీ స్నేహం నా వల్ల ఇబ్బంది పడకూడదు అన్నది నా కోరిక. నువ్వు నా స్నేహం గురించి ఆలోచిస్తున్నావు, నేను నీ జీవితం గురించి ఆలోచిస్తున్నాను. తను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి తన మొదటి భార్య ఇష్టంగా ఇచ్చిన గిఫ్ట్ని పగలగొట్టింది అంటే ఎవరు తట్టుకోలేరు. ఇప్పటికే కళ్యాణ్ ప్రవర్తనలో నాకేదో చిన్న మార్పు కనిపిస్తుంది. అదెందుకో అర్థం కావట్లేదు. అనుకోకుండా ఆయన మీద రౌడీలు అటాక్ చేయడం ఆయన సీరియస్గా తీసుకున్నట్టున్నారు. అందుకే అలా మాట్లాడుతున్నట్టున్నారు. అదే కావచ్చు, కానీ అపోహ అనేది ఎప్పటికైనా ప్రమాదం. అలాంటి అపోహల వల్లే కదా నువ్వు నా జీవితం నుంచి దూరమయ్యావు. ఇప్పుడు కళ్యాణ్కి నీ మీద ఎలాంటి అపోహ రాకూడదు. అంటే ఆయనకి నా మీద కోపం ఉందని నీ ఉద్దేశమా? నీ మీద అభిమానం తప్ప కళ్యాణ్కి నీ మీద కోపం రాకూడదనేదే నా ఉద్దేశం. ఇద్దరూ కలిసి జీవితాన్ని పంచుకునేటప్పుడు వాళ్ళ మధ్య ఆత్మీయత, అనురాగాలే ఉండాలి. కానీ ఒకప్పుడు ఇలా జరిగిందనే బాధ ఎప్పుడూ ఉండకూడదు. ఏ చిన్న సంఘటన జరిగినా దాని ప్రభావం నీ మీద పడుతుంది. అది నాకిష్టం లేదు. నువ్వు కళ్యాణ్ గారి గురించి అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావేమో. అది నీ వల్ల జరిగింది అన్నావు కాబట్టి నీతో అలా మాట్లాడారు. నా చేతిలోనే పొరపాటున పడింది అంటే ఆయన ఇంకోలా ఆలోచించేవారు.
మనకి ఎంతో ఇష్టమైంది శాశ్వతంగా దూరం అయిపోయింది అంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది వర్ష. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూసుకో. మీరిద్దరూ ఎప్పటికీ ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చాలు వంశీ, నువ్వు నన్ను మర్చిపోలేక ఎంత ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు. కానీ మన జీవితాలు కలవకూడదని ఆ భగవంతుడు ఎప్పుడో రాత రాసేశాడు. అందుకే నేను కళ్యాణ్ గారి జీవితంలోకి వెళ్తున్నాను. నువ్వు కూడా ఇంక ఒంటరిగా ఉండకూడదు. సమంతని నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీకోసం తను ఎదురు చూస్తుంది. మీరిద్దరూ సంతోషంగా ఉండాలని నా కోరిక. సమంతతో కలుస్తానని నాకు మాటివ్వు. నిన్ను ప్రేమించాను కాబట్టి నీ ఇష్టాన్ని నేను కాదనలేను. కానీ నా మనసును చంపుకుని నాకిష్టం లేని పని నేనెప్పటికీ చేయలేను. నేనే పెళ్లి చేసుకుంటున్నదే నిన్ను అక్కని కలపడానికి. అది నీకు అర్థమైతే నువ్వు నాతో ఇలా మాట్లాడు. అర్థమయ్యేలా చెప్తాను. నమస్కారం బాబు గారు. నమస్కారం. అమ్మా, నేనే నీకు చేద్దాం అనుకున్నాను, ఈలోగా నువ్వే చేసావు. ఏంటమ్మా ఫోన్ చేసావు? ఆయన అన్ని విషయాలు నాకు చెప్పారన్నయ్యా. కానీ నాకు ఒకటే బాధ అనిపించింది. మిమ్మల్ని ఆయన ఇంటికి రమ్మంటే మీరెందుకు రాలేదు? వచ్చుంటే ఎంత బాగుండేది. ఏంటమ్మా, నేను రాను అని చెప్పినవాడు ఎందుకు రాలేదో చెప్పలేదా? చెప్పారన్నయ్యా. వర్షాన్ని తీసుకొస్తానని మీరు మాటిచ్చారట కదా, ఆ మాట నిలబెట్టుకుంటారని చెప్పారు. వర్ష ఎవరో ఆయనకి తెలియకపోయినా మనకి తెలుసు కదన్నయ్యా. తను ఇప్పుడు మన దగ్గరే ఉందని మీకు నాకు తెలుసు కదా. ఇంకా మీరు రావడానికి అభ్యంతరం ఏముంది? అమ్మా, వర్ష గురించి నీకు నాకు తెలిస్తే సరిపోదమ్మా. శంకర్కి తెలియాలి. వాడు ఆ మనవరాల కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. నేను తనను దూరం చేశానని వాడు నా మీద పగను పెంచుకున్నాడు. కానీ ఇప్పుడు తన ప్రాణాలు కాపాడిన వర్షాన్ని, తన మనవరాలు వర్షాన్ని తెలిసే రోజు తొందరలోనే వస్తుంది. ఈ పెళ్లి జరిగే వరకు ఈ మాట బయట చెప్పొద్దు తాతయ్య అని వర్ష నా దగ్గర మాట తీసుకుంది. అందుకే నేను చెప్పలేకపోయాను. కానీ తొందరలోనే వస్తాను, మనవరాల్ని తీసుకునే వస్తానని చెప్పాను. నాకు అర్థమైందన్నయ్యా. అందుకే నేను కూడా ఆయన దగ్గర ఏదీ మాట్లాడలేకపోయాను. కానీ ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి మీ ఆశ తొందరలోనే నెరవేరుతుందని నేను కూడా చెప్పాను. అయితే నాకొక్కటే భయం అన్నయ్యా. సమంత రోజురోజుకి వర్ష మీద కోపాన్ని పెంచుకుంటుంది. కానీ పాపం దానికి తెలీదు కదా తన చెల్లెల మీద తను కోపం పెంచుకుంటుంది అని. తీరా వర్షాయే ఇంటి మనవరాలు అని తెలిసాక అది ఏం మాట్లాడుతుందోనని నాకు భయంగా ఉందన్నయ్యా. అవునమ్మా, అతిగారామం వల్లే సమంత ఇలా మూర్ఖంగా తయారైంది. వంశీని వర్షయ్య దూరం చేస్తుందని లేనిపోని అపోహలతో వర్ష మీద ద్వేషాన్ని పెంచుకుంది. కానీ ఒకటమ్మా, వర్షాయే తన చెల్లెలు వర్ష అని నిరూపించడానికి మన దగ్గర ఒక సాక్ష్యం ఉండేది. కానీ అది ఇప్పుడు పోయింది. నేను ఆ ఫోటో కోసం వెతుకుతున్నానమ్మా. అది దొరికిన రోజు సమంతకి వర్షయ్య తన చెల్లెలను నిరూపించడం చాలా సులువవుతుంది. పర్వాలేదన్నయ్యా, మన ఇంట్లో పెరిగిన పిల్ల కదా, మనం చెప్తే కాదు అనదు.
వర్ష పెళ్ళైపోయాక తనెందుకు ఈ పెళ్లి చేసుకుందో సమంతకి అర్థమయ్యేలాగా నేను చెప్తాను. వంశీ కూడా మనసు మార్చుకొని వస్తాడని నాకు అనిపిస్తుంది. తొందరలోనే అన్ని సమస్యలు సర్దుకుంటాయన్నయ్యా. కానీ శంకర్కి మాత్రం ప్రమాదం ఉందమ్మా. వాడు నా వైపు నిలబడ్డాడని ఆ దాసు తన మనుషులతో శంకర్ మీద అటాక్ చేయించాడని నాకు అనుమానంగా ఉంది. ఏదేమైనా సరే వాడిని జాగ్రత్తగా ఉండమన్నమ్మా. తప్పకుండా చెప్తానన్నయ్యా. మీరున్నారన్న ధైర్యం ఆయనకిప్పుడు మరింత పెరిగింది. మీరింటికొస్తారన్న ఆశతో ఎదురుచూస్తున్నాను. అన్ని సమస్యలకి ఓ పరిష్కారం ఉంటుందమ్మా. ఉంటాను. సరే అన్నయ్య, జాగ్రత్త. చూసావా దాసు, నువ్వు అనవసరంగా భయపడ్డావు. మన విషయం ఎక్కడ బయటకొస్తుందో అని, వాడు ఎక్కడ చెప్తాడో అని ఎంతో కంగారు పడ్డావు. నా అల్లుడిని చూసావా, ఎంత తెలివిగా వాడిని తప్పించాడో. అవునన్నా, దొంగ చేతికే తాళాలిచ్చినట్టు వాడితో నిజం చెప్పించమని అన్నకు అప్పగించాడు. దాంతో పని సులువైపోయింది. సూర్యం నన్ను నమ్మేలా చేసుకోవడానికి నేను నా ప్రాణానికి తెగించాను. ఆ రోజు కరెంటు ముట్టుకుంటే నేను చచ్చిపోతానని తెలిసినా సరే ఎందుకు షాక్ కొట్టించుకున్నాను? ఆ సూర్యం నన్నెంత గుడ్డిగా నమ్మాలని. అదే ఈరోజు వాళ్ళు నమ్మేలా చేసింది. ఆ రౌడీ నన్ను కొట్టి పారిపోయాడు కాబట్టి సూర్యం నా మీద జాలిపడ్డాడు. అప్పుడే నేను మనసులో నవ్వుకున్నాను. వాణ్ణి తప్పించిన నేను ఎప్పటికైనా వీణ్ణి పైకి పంపించేది నేనే అని ఆ పిచ్చి సూర్యానికి తెలియదు. సూర్యం దగ్గరున్న బలం బలహీనత అదే అల్లుడు. మనుషుల్ని నమ్మాడంటే గుడ్డిగా నమ్మేస్తాడు. అందుకే కదా బావ మోచేతినీళ్లు తాగి బతికే ఆ దేవరాజును మార్చేసి మహాత్ముణ్ణి చేసేశాడు. దేవుడెప్పుడు మనుషుల మధ్య ఉండకూడదల్లుడు, ఫోటోలో మాత్రమే ఉండాలి. అదెంతో దూరంలో లేదు మావా. ఆ కీర్తికి ఆస్తి రాసివ్వడమే ఆలస్యం. కీర్తి నుంచి ఆస్తి మొత్తం మనమే రాయించుకొని కీర్తిని సూర్యాన్ని కీర్తిశేషుల్ని చేద్దాం. దాంతో ఇన్ని సంవత్సరాల పగకి శుభం కాటు వేద్దాం. అల్లుడు, సూర్యం ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడేం చెప్తావు? ఎందుకు మామ భయపడతావు? మీరు సైలెంట్గా ఉండండి. నేను ఎలా మాట్లాడుతానో మీరే చూద్దరు. నమస్కారం సార్. ఖాళీ ఎక్కడున్నావు? గుడికొచ్చాను సార్. మీ మీద అటాక్ చేయించారు కదా, ఎందుకు స్వామి అందరికీ మంచి చేసే మనిషికి ఇలా జరుగుతుంది? ఆయన్ని కాపాడు, కావాలంటే నా ప్రాణం తీసుకో. ఆ దేవునికి మాత్రం ఏమీ కాకూడదని మీ పేరు మీద పూజ చేయించడానికి గుడికొచ్చాను సార్. ఏంటయ్యా మరీ ఇంత అమాయకుడిలో ఉంటే ఎలా? సమాజం అన్నాక అభిమానించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు. మనం అందరితో సమానంగానే ఉండాలి. నువ్వు నా గురించి అనవసరంగా భయపడకు. నీలాంటి వాళ్ళుండగా నాకేమవుతుందయ్యా? సరే, త్వరగా వచ్చి. అలాగే సార్. వచ్చేటప్పుడు మీకోసం ప్రసాదం కూడా తీసుకొస్తాను సార్. అలాగే. అన్నా, అందర్నీ ఆడించే సూర్యాన్ని నువ్వు ఆడిస్తున్నావన్నా. అవునల్లుడు, నువ్వు ఇప్పుడు తాగున్నావు కదా, మరి ఆశ్రమానికి వెళ్తే ఎలా మేనేజ్ చేస్తావు? మావా, మన మీద అనుమానం ఉందనుకో, గుమ్మం నుంచి బయటకు అడుగుపెట్టినా ఎక్కడికి అన్న నిఘా ఉంటుంది. అదే గుడ్డిగా నమ్మారనుకో, కడుపులో కత్తితో పొడిచినా పొరపాటున తగిలి ఉంటుందన్న నమ్మకం ఉంటుంది.
అదే మావా నమ్మకానికున్న బలం. అందుకే సూర్యాన్ని అంత నమ్మించి నమ్మక ద్రోహం చేస్తున్నాను. ఏంటి గ్రాని, మంచి పాటలు వింటుంటే ఇయ్యబడ్డ ఎందుకు లాగేసుకున్నావు? నువ్వు పాటలు వింటూ ప్రపంచాన్ని మర్చిపోతున్నా. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోందో తెలుస్తోందా? నువ్వేమైనా పట్టించుకుంటున్నావా? ఏంటి మళ్ళీ ఆ వర్ష గురించే చెప్తున్నావా? మనం ఎన్ని చెప్పినా తాతి వర్షాన్ని అభిమానిస్తూనే ఉంటారు. ఇంక మనం ఏం చేస్తాం చెప్పు? చూడు సమంత, ఇప్పుడు సమస్య వర్ష కాదు, ఆ సూర్యం కూడా మీ తాతయ్యకి దగ్గరవుతున్నాడు. అది నీకు తెలుసా? నిజమా గ్రాని? నాకు తెలీదే. నీకేమీ తెలీదు. అన్నీ నేనే తెలుసుకుని చెప్పాలి. మీ తాతయ్య మీద ఎవరో రౌడీలు దాడి చేశారు. అప్పుడే ఆ సూర్యం వచ్చి కాపాడాడు. నాటకం మొత్తం ఆడాడు. దాంతో అన్నయ్య మనసు మొత్తం మారిపోయింది. సూర్యం దేవుడు అంటూ పొగట్టం మొదలుపెట్టాడు. దానికి తోడు వదిన కూడా ఉంది కదా. అవునండి, సూర్య అన్నయ్య వల్లే మనకు మంచి జరుగుతుంది అని వదిన కూడా అన్నయ్య మనసు మార్చేస్తోంది. అలా జరగకూడదు. ఇప్పటికే వర్ష విషయంలో మనమేం చేయలేకపోతున్నామని నాకు చాలా కోపంగా ఉంది. ఇప్పుడు ఆ ముసలోడు కూడా తాతికి దగ్గరైతే నేను అస్సలు ఒప్పుకోను. అందుకే చెప్తున్నాను, సూర్యంని ఈ ఇంటికి తీసుకురాకముందే నువ్వీ విషయంలో అన్నయ్యని కట్టడి చేయాలి. లేదంటే వర్ష విషయంలో చేతులెత్తేసినట్టే సూర్యం విషయంలో కూడా జరుగుతుంది. అంతవరకు ఎందుకు రాణిస్తాను? ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటాను. నువ్వు ఆ ముసలోడికి సహాయం చేయడం వల్లే కదా నీకిలా జరుగుతుంది. అయినా వద్దనుకున్న ఆ ముసలోడి దగ్గరికి నువ్వెందుకు వెళ్తున్నావు? తప్పు శామ్, ముసలాడు కాదు, తను నీకు తాతయ్య. కాదు, నాకు తాతి అంటే నువ్వొక్కడివే. ఆ ముసలాడు నాకు శత్రువే. సమంత!